సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయాన్ని చదువుకున్నాం. 1వ వచనం నుంచి. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయి గిల్బోవ పర్వతము వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయొచ్చు. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబినాదాబు, మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసేది. యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహు గాయము నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవుమని తన ఆయుధంలో మోయివానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనొల్లకుండెను కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడాను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయివాడు తానును కూడా తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయ. అలాగున సౌలును అతని ముగ్గురు కుమారులను అతని ఆయుధములను మోయివాడును అతని వారందరిని ఒకే దినముననే మరణమాయ. లోయవతలున్న ఇశ్రాయేలీలు యొర్దానవతలున్న వారు ఇశ్రాయేలీలు పారిపోటయు సౌలు అతని కుమారులు చచ్చి ఉండటయు చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయారు. ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురం ఉండేది. ప్రేమ కలిగిన నాయనా నీకు వందనాలు. ఎవరు కాపాడి ఆరాధనలో సాయం చేస్తూ వచ్చినందుకే వందనాలు. కొంత సమయం నైనా మీ యొక్క తలంపులు ప్రభా మాకు అవసరమైన రీతిలో మాకు అందించమని కోరుతూ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న ఈ విషయాల్లో ఫిలిష్తీయులతో ఇశ్రాయేలు యుద్ధము చేశారు. అప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట ఉండి పారిపోయారు. పారిపోతే ఫిలిష్తీయులు గిల్బోవా పర్వతం వరకు హతం చేసుకుంటూ వచ్చారు. ఆ రోజు సౌలు యొక్క ముగ్గురు కుమారులు చనిపోయారు. సౌలు కూడా మరి బాణాలతో కొట్టబడతా ఉన్నాడు. అతను చనిపోయే పరిస్థితి. అప్పుడు వాళ్ళ చేతిలో చచ్చిపోకుండా కత్తితో పొడవమని పనివాడిని అడిగితే పనివాడు పొడవలేదు, ఆయుధాలు మోసేవాడు. అప్పుడు సౌలు తన అంతట తానే తన కత్తి మీద పడి చనిపోయాడు. అప్పుడు సౌలు ఆయుధాలు మోసేవాడు కూడా సేమ్ అలాగే తన కత్తి మీద పడి చనిపోయాడు. ఆ రోజు ముగ్గురు కుమారులు సౌలు అతని ఆయుధాలు మోసేవాడు అందరూ ఒక్క రోజున చనిపోయారు. ఇదంతా ఇశ్రాయేలు అవతల ఉన్న వాళ్ళు తెలుసుకొని పారిపోయి అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి మరి ఆ పట్టణాల్లో కాపురం. ఇది ఇందులో ఉన్న చరిత్ర. ఒక వ్యక్తి దేవునితో లేనప్పుడు ఒక వ్యక్తితో దేవుడు లేనప్పుడు జయము ఇవ్వని పరిస్థితి చూస్తున్నాం. ఒక వ్యక్తితో దేవుడు లేనప్పుడు లేదా దేవుడు మనతో లేనప్పుడు జయమివ్వడు. సౌలు దేవుని మాటను మీరాడు. సౌలు పెద్ద పెద్ద తప్పులేం చేయలేదు, కానీ ఒకేసారి ఒక విషయంలో తప్పిపోయాడు. అమాలేకులందరినీ చంపిరా అంటే మరి కొంతమందిని వదిలేసి కొన్ని పశువులను వదిలేసి దేవుని మాట వినకపోయేసరికి ఆ రోజు దేవునికి కోపం వచ్చింది, సౌలు కోపం వచ్చింది, సమూయేలు కోపం వచ్చింది. సౌలును రాజుగా తీసేయాలనుకున్నాడు. దేవుడు బాధపడ్డాడు. సమూయేలు కూడా ఎన్నో రోజులు ఏడ్చాడు.
అయినా సౌలు రాజుగా కొనసాగుతూనే వచ్చాడు, రాజుగా పరిపాలన చేస్తూ వచ్చాడు. ఇక్కడ సౌలు యొక్క జీవిత ముగింపు మనకు కనిపిస్తా ఉంది. ఒక వ్యక్తి జీవితం ఇంత ఘోరంగా ముగించబడింది అని చదవడానికి ఎంతో బాధకరమైన పరిస్థితి. వెళ్ళాడు యుద్ధానికి, ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల ఎదుట నుండి పారిపోయి. దేవుడు మనతో లేకపోతే యుద్ధాల్లో మనం పారిపోతాం, ఆత్మీయ జీవితంలో పారిపోతాం, వ్యక్తిగత జీవితంలో పారిపోయే బ్రతుకైతే పారిపోబడుతున్న పరిస్థితి. కొన్నిసార్లు దేవుడు మనతో లేని దాన్ని బట్టి వచ్చింది, దేవుడు మనతో ఉండని దాన్ని బట్టి కూడా వస్తుంది. అన్ని పారిపోవడాలు దేవుడు లేనివి కాదు. దావీదు పారిపోయేవాడు, కానీ దావీదుతో దేవుడు ఉన్నాడు. సౌలు పారిపోతున్నాడు, కానీ సౌలు దేవునితో లేడు, దేవుడు సౌలుతో లేడు. సో పారిపోవడం అనేది అంతా నెగిటివ్ అవ్వదు. దావీదు దేవుని చిత్తంలో ఉండే పారిపోతున్నాడు, సౌలు దేవుని చిత్తంలో లేకుండా పారిపోతున్నాడు, ఓడిపోతున్నాడు, తరంబడుతున్నాడు. అందుకనే కొన్నిసార్లు మనం దేవుని చిత్తంలో ఉండి పారిపోబడుతున్నా మంచిది, అది దావీదులాగా. కానీ కొన్నిసార్లు దేవుని చిత్తంలో లేకుండా పారిపోబడితే సౌలులాగా అది చాలా బాధకరమైన విషయం. దేవుని సహాయం లేదు, దేవుని ప్రత్యక్షతలు లేవు, దేవుని మాటలు లేవు, యుద్ధంలో జయం పొందడానికి అవకాశం లేదు. ఒక వ్యక్తికి దేవుడు దూరమై, దేవుని మాటలు దూరమై, పిచ్చెక్కి అల్లాడి శత్రువులు ఎదుట నిలబడలేక తన జీవితం ముగించబడుతుంటే ఆ పరిస్థితి ఊహించుకుంటేనే బాధకరం. ఇక్కడ సౌలు జీవితంలో దేవుడు లేడు, దేవుని ప్రవక్త లేడు, దేవుని యొక్క ఉద్దేశాలు లేవు, దేవునితో అసలు సంబంధమే లేదు. కానీ దేవుని ప్రజల పక్షాన యుద్ధానికి వెళ్ళాడు, అయినా పారిపోతున్నాడు, చాతగా అట్లా నిలబడలేకపోతున్నాడు, వాళ్ళని జయించలేకపోతున్నాడు, వాళ్ళకి ఎదురెళ్ళలేకపోతున్నాడు, వాళ్ళతో పోరాడలేకపోతున్నాడు. సౌలు ఎంతో బాధకరమైన పరిస్థితి అనుభవిస్తున్నాడు. రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం అది. కొన్నిసార్లు సౌలులాగా దేవుని ఆత్మను కోల్పోయి, దేవుని చిత్తాన్ని కోల్పోయి, దేవుని మాట వినకుండా సౌలు లాంటి పరిస్థితి తెచ్చుకుంటే అది చాలా బాధకరం. సౌలులాగా పారిపోయే స్థితిలో మన జీవితం ముగించబడితే, పారిపోతున్న పరిస్థితిలోనే, తరంబడుతున్న పరిస్థితిలోనే మన లైఫ్ అయిపోతే అంతకంటే బాధకరమైన పరిస్థితి ఉంది. ఈ స్థితి మనకు కలగకుండా ఉండాలని కోరుకోవాలి. మనము మంచి వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకోవడం చాలా ఈజీ. కొన్నిసార్లు సౌలు లాంటి పరిస్థితి నా జీవితంలో రాకూడదు, ఆత్మీయ జీవితంలో రాకూడదు, నా వ్యక్తిగత జీవితంలో రాకూడదు. సౌలు లాగా నా ముగింపు ఉండకూడదు. పారిపోయే ముగింపు, ఓడిపోతున్న ముగింపు నాకు ఉండకూడదు. తరంబడుతున్న స్థితిలో చచ్చిపోయే పరిస్థితి నాకు ఉండకూడదు అని మనం వేడుకోవాలి దేవుని. అందుకే దేవుని మాట వినాలి, దేవుడు చెప్పింది వినాలి, దేవునితో సమాధానం పడాలి, దేవుని దగ్గరికి రాగలగాలి. దావీదు ఏ యుద్ధానికి వెళ్ళినా గెలిచినట్టే కనపడింది, 1000 మందితో యుద్ధానికి వెళ్ళినా గెలిచినట్టే కనపడింది. కానీ సౌలు పరిస్థితి, ఫిలిస్తీన్ల దగ్గర కూడా ఓడిపోతున్న పరిస్థితి, పారిపోతున్న పరిస్థితి. అందుకే కొన్నిసార్లు మనం పారిపోవడం అనేది, దేవుడు మనతో లేకపోతే, దేవుడు మనకు జయం ఇవ్వకపోతే ఈ పారిపోవడం సంభవించింది. ఆత్మీయ జీవితంలో కూడా ఇలా పారిపోతున్నట్టుగా సౌలు ముగింపు తన శత్రువులతో ఎదుట ఇచ్చినట్టుగా మన జీవితం ఉండకూడదని ఈరోజు దేవుని వేడుకోవాలి. దేవుని మాట వినకుండా, దేవునికి దూరమైన స్థితిలో ఇలాంటి ఒక ముగింపు మనది అవ్వకుండా ఉండాలి. ఇలా పారిపోయే బ్రతుకుతో మన ఆత్మీయ జీవితం ముగించబడకుండా ఉండాలని కోరుకోవాలి.
తర్వాత దేవునితో లేనప్పుడు ఏం జరిగిందంటే 2వ వచనం, సౌలు అతని కుమారులను తరుముచు యోనాతాను, అబినాదాబు, మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసేది. దేవుడు మనతో లేనప్పుడు పారిపోయే బ్రతుకు అనుభవించాల్సి వచ్చింది. ఇక రెండో విషయం ఇక్కడ ఏంటంటే, దేవుడు మనతో లేనప్పుడు ప్రాణాలు పోయే బ్రతుకు అనుభవించాల్సి వచ్చింది. ఒకే రోజు సౌలు యొక్క 3 కుమారులు. బాధకరమైన విషయం ఏంటంటే, యోనాతాను చాలా మంచివాడు. మిగతా వాళ్ళ గురించి మనకు రాయలేదు, కానీ యోనాతాను అంత మంచివాడు కూడా యుద్ధంలో చచ్చిపోవాల్సి వచ్చింది. సౌలు యొక్క 3 కుమారులు చచ్చిపోయారు. అది సౌలుకి ఎంతో బాధ తెచ్చింది. అది సౌలుకి ఎంతో దుఃఖాన్ని మిగిలిచింది. చివరికి సౌలు కూడా గాయాలు తగిలినాయి. సౌలు చచ్చిపోయే పరిస్థితి, వాళ్ళ చేతిలో చచ్చిపోయే పరిస్థితి. సున్నతి లేని చేతిలో చచ్చిపోయే బదులు కత్తితో పొడవ అంటే ఆయుధాలు మోసేవాడు, పొడవ లేదు. చివరికి తన కత్తి మీద పడి తన చచ్చిపోయే పరిస్థితి. మరొక ఆయుధములు మోసేవాడు పాపం. ఆ బాధలో కుమారులు చచ్చిపోయారు, రాజు చచ్చిపోయాడు. నేను ఎందుకని అసలు అతను నిర్దాక్షిణంగా ఒట్టుకున్నాను, అతను చచ్చిపోతాడు. ఎవరో చచ్చిపోయారని, రాజు చచ్చిపోయాడని, మరి రాజు కుమారులు 3 చచ్చిపోయారని, ఆయుధాలు మోసేవాడు కూడా చచ్చిపోయాడు. అది బాధకరమైన పరిస్థితి, అది దుఃఖకరమైన పరిస్థితి. అది ప్రాణం పోయే పరిస్థితితో బతకాల్సి వచ్చింది. దేవుడు మనతో లేకపోతే, దేవుడు జయం ఇవ్వకపోతే ప్రాణాలు పోతున్న పరిస్థితిలో బ్రతకాల్సి వచ్చింది. దాదాపు 5 మంది ప్రాణాలు ఇక్కడ పోయినాయి. సౌలు ప్రాణం పోయింది, 3 కుమారుల ప్రాణం పోయింది, ఆయుధాలు మోసేవాడి ప్రాణం పోయింది. ఎంత బాధకరమైన విషయం అంటే, ఇలాంటి ముగింపు రాకూడదని కోరుకోవాలి. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీకంగా చచ్చిపోయే పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు శరీరపరంగా కూడా చచ్చిపోయే పరిస్థితులు వస్తాయి. నిజంగా సౌలు లాంటి జీవితం ముగింపులో పారిపోతూ బ్రతికే జీవితం అనుభవించాడు. ప్రాణాలు పోతూ బ్రతుకు అనుభవించాడు. కారణం దేవునితో లేకపోవడం, దేవుడు లేకపోవడం, దేవుని మాటలు లేవు, దేవుని సహాయం లేదు, దేవుని ప్రత్యక్షతలు లేవు. లేక ఎవరో కర్ణపిచాచాం దగ్గరికి వెళ్తాడు దేవుని మాట కోసం. దేవుని సహాయం లేకపోతే, దేవుని తోడు లేకపోతే, దేవుని జయం ఇవ్వకపోతే ఒక మనిషి జీవితం ఎంత దరిద్రమైన స్థితిలో ముగించబడుతుంది అనడానికి సౌలు జీవితం పెద్ద గుణపాఠాలు. ఇక్కడ పారిపోయే బ్రతుకు అనుభవించాల్సి వచ్చింది. ప్రాణం పోయే బ్రతుకు. యోనాతాను ప్రాణం విలువైంది, కానీ అక్కడ యోనాతాను ప్రాణం కూడా పోయింది. ఆయుధాలతో పన్నోడు కూడా ఏ తప్పు చేయలే, అతని ప్రాణం పోయింది. కొన్నిసార్లు నిర్దాక్షిణంగా నష్టం, బాధ అనుభవించాల్సి వచ్చింది. నిర్దాక్షిణంగా మరి ఏ దేవుని కోల్పోయినప్పుడు పరిస్థితులు గుండా వెళ్లాల్సి వచ్చింది. ప్రాణం పోతున్న పరిస్థితుల గుండా వెళ్లాల్సి వచ్చింది. ప్రాణం పోయేంత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మానసికంగా ఎదుర్కోవాల్సి వచ్చింది, శరీరపరంగా ఎదుర్కోవాల్సి వచ్చింది. దేవునితో లేకపోతే ప్రాణం పోతున్నంత బాధను అనుభవించాల్సి వచ్చేది, ఒత్తిడి అనుభవించాల్సి వచ్చేది. ఇక్కడ 5 మంది ప్రాణాలు పోయినాయి. పారిపోయే బ్రతుకు అనుభవించారు, ప్రాణం పోయే బ్రతుకు అనుభవించారు. ప్రాణం అంటే అన్నిట్లో, ఆత్మీయ జీవితంలో ప్రాణం పోదు, సంబంధాల విషయంలో ప్రాణం పోదు, పనుల విషయంలో ప్రాణం పోదు. ప్రాణం అంటే ఒక మనిషి చచ్చిపోవడం కాదు, బ్రతకడానికి లేకుండా పోయే ప్రతి దాంట్లో ప్రాణం పోయినట్టు. చచ్చిపోతాయంటే ఆశలు చచ్చిపోతాయి, అవకాశాలు చచ్చిపోతాయి, ప్రేమలు చచ్చిపోతాయి,
అనురాగాలు చచ్చిపోతాయి, మనుషుల విషయంలో రిలేషన్లు చచ్చిపోతాయి. సౌలులాగా అన్ని పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకున్న స్థితిలాగా అయితే నిజంగా అది ఎంత బాధకరమైన విషయం. అందుకే ఇలాంటి ముగింపుతో కూడిన బ్రతుకు రాకూడదు. దేవుని సేవకుడు ప్రత్యక్షలు పోయినాయి, దేవునితో సంబంధం పోయింది, పారిపోయే బ్రతుకు అనుభవించాల్సి వస్తుంది, ప్రాణాలు పోతున్న బ్రతుకు అనుభవించాల్సి వచ్చింది. తర్వాత చివరికి ఒక మాట 8వ వచనాలు చెప్తాడు, మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవ పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తన బొమ్మల గుళ్ళల్లోను జనంలోను జయవర్తమానం తెలియజేయటకై ఫిలిష్తీయుల దేశంలో 4 దిశలు వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అష్టారోతుకు దేవి గుడిలో ఉంచి అతని మండెమును ఏత్చాను పట్టణపు గోడకు తగిలించారు. అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించి వార్త యాబేష్గిలాదు వారు విని బలశారులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మండెమును అతని కుమారులు కలేబరము ఏత్చాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనం చేసి వారి శల్యములను తీసి యాబేషు పిచ్చుల వృక్షము కింద పాతి పెట్టి 7 దినములు ఉపవాసం ఉండేది. ఇక్కడ సౌలు తలం తీసుకొని పోయారు, అన్ని ఊర్లకి జయవర్తమానం పంపించడానికి తీసుకెళ్లారు, వాళ్ళ దేవత గుడిలో ఉంచారు, మండాన్ని గోడకు తగిలించారు. ఇక్కడ సౌలు పరిహాసించబడే బ్రతుకుతో చనిపోవాల్సి వచ్చింది. తలం తీసుకెళ్లారు, మండలు తీసుకెళ్లారు, వాళ్ళ దేవతల గుడిలో పెట్టారు, మొక్కలు చేసి దేశం మొత్తానికి పంపించారు జయవర్తమానం తెలియజేయడానికి. ఎందుకంటే ఫిలిష్తీయులు ఇలా చేయడం కామన్. న్యాయాధిపతుల్లో కూడా సంసోన్ను పట్టుకున్నప్పుడు కూడా అదే జరిగింది. ఫిలిష్తీయులు సర్దారులు వచ్చి పట్టుకొని కన్నులు ఓడబీకి వాళ్ళ దేవత గుడిలో పెట్టడం అనేది వాళ్ళ ఆనవాయితీ. తీసుకొచ్చి అందరి మధ్యలో అవమానపరచడం, అపహాస్యం చేయడం, ఎగతాళి చేయడం, మన దేవత మనకు అప్పగిచ్చిందని కేకలేయడం అన్నది అలవాటు. ఒక పరిహాసం చేయబడే పరిస్థితి, ఎగతాళితో మరణించే బతుకు సౌలు అనుభవించాడు. పరిహాసించబడుతూ మరణించిన బ్రతుకు, దేవుడితో మనతో లేనప్పుడు ఎగతాళి బ్రతికేది. సంసోను విషయంలో కూడా ఆ రోజు అదే జరిగింది. దేవుడు విడిచిపెట్టినన్న సెన్స్ కూడా లేకుండా అతడు చిక్కుబడ్డాడు, పట్టబడ్డాడు, వాళ్ళు ఎగతాళి చేస్తూ మరణిస్తున్నారు. అయితే అక్కడ సంసోనికి ఇంకా ప్రాణం ఉంది కాబట్టి ఒక్కసారి వీళ్ళ అవమానాలను దాటి నేను పగ తీర్చుకోవడానికి నాకు అవకాశం ఏమని అక్కడ సంసోను అవమానాన్ని జయించే విధంగా విజయంతో ముగించాడు. కానీ సౌలు జీవితం అయితే చచ్చిన తర్వాత సౌలు తలకాయ తీసుకుపోయి తగిలించుకున్నారు గోడకి, మొండం వేరు చేశారు. ఒక మనిషి బతుకు ఇంత ఘోరంగా అవమానిస్తారని అనుకోలే. ఫిలిష్తీయుల గుళ్ళల్లో బొమ్మల్లో జయవర్తమానం తెలియజేయడానికి దేశం 4 దిశలకు పంపించారంట. అవమానకరమైన పరిస్థితి, అపహాస్యముతో బతికే బ్రతుకు అనుభవించాల్సి వచ్చింది. నిజంగా ఇది ఎంత దారుణమైన, బాధకరమైన ముగింపు. ఇలాంటి జీవితం రావడానికి కారణాలు ఎదుర్కొంటే సౌలు దేవుని మాట వినకపోవడం, దేవునితో పశ్చాత్తాపడకపోవడం, దేవుని దగ్గరికి రాకపోవడం, దేవుడు చెప్పినట్టు జీవించకపోవడం, దేవునితో రిలేషన్ సమాధాన పరచుకోలేకపోయాడు. దావీదు అన్న సమాధాన పరుచుకున్నాడు తప్పులు చేసి కూడా. సౌలుకు పశ్చాత్తాపడడం రాదు, పగ తీర్చుకోవడం వచ్చు, జాలి చూపించడం రాదు. దావీదు నన్ను రోజులు అసూయ పెట్టుకొని బతికాడే తప్ప దావీదుతో సమాధానం పడలేకపోయాడు.
ప్రేమించలేకపోయాడు, సమూయేలుతో సమాధాన పడలేకపోయాడు, దేవునితో సమాధాన పడలేకపోయాడు. నిజంగా ఇలాంటి ఒక ముగింపుతో ముగించబడింది అతని జీవితం. దేవునితో లేకుండా, దేవుడు చేయమివ్వకుండా బ్రతికితే ఆ బ్రతికేందంటే సౌలు జీవితం. పారిపోతున్న బ్రతుకు, ప్రాణాలు పోతున్న బతుకు, పరిహాసించబడుతున్న బతుకు. ఇలాంటి బ్రతుకుతో ముగించబడాల్సి వచ్చింది. ఇలాంటి బ్రతుకుతో తన సర్వాన్ని జీవితం ముగింపు అవ్వాల్సి వచ్చింది. తను పారిపోయాడు, తనతో ఉన్న వాళ్ళు పారిపోయాడు. తన ప్రాణాలు పోయినాయి, తన ఉన్న వాళ్ళ ప్రాణాలు పోయినాయి. తన అపహాస్యానికి గురయ్యాడు, తన కుమారులు అపహాస్యానికి గురయ్యాడు. నిజంగా ఇలాంటి ముగింపుతో కూడిన జీవితం మనకొస్తే అది నిజంగా ఎంత బాధకరమైంది. వాళ్ళ ఎదుట నిలబడలేక, వాళ్ళ ఎదుట నుంచి పోయి ప్రాణాలు పోయి, ప్రాణం పోయిన తర్వాత కూడా అవమానమే మిగిలితే అలాంటి జీవితం నిజంగా బాధకరమైంది. ఈరోజు మనం దేవుని ఎందుకు వేడుకోవాలి? సౌలు వీటన్నిటికీ తెచ్చుకోవడానికి కారణం దేవుని మాట వినకపోవడం, దేవునితో సమాధానం పడకపోవడం, దేవుని దగ్గరికి రాకపోవడమే. మనం కూడా ఎన్నో తప్పులు చేసి ఉంటాం. ఎన్నోసార్లు దేవుని మాట వినకపోయి ఉండొచ్చు, ఎన్నోసార్లు దేవుని దగ్గరికి రాకపోయి ఉండొచ్చు. ఈరోజు సౌలు జీవితం లాగా మన జీవితం ముగించబడకూడదు. చదువుకుంటేనే అంత బాధగా ఉంది, ఆలోచిస్తేనే సౌలు జీవితం గురించి ఇంత బాధగా ఉంది. ఒక నిరాశ, ఒక ఎలా మిగిలిపోయాడంటే ఎవ్వరు, ఒక హెల్ప్లెస్ పర్సన్ గా మిగిలిపోయి తనంతట తానే యుద్ధానికి వెళ్ళాడు. ఏ సపోర్ట్ లేదు, దేవుని సపోర్ట్ లేదు, చేతగా అట్లా పారిపోతున్నాడు. పరువు కోసం ప్రాణం పోగొట్టుకున్నాడు. వాళ్ళు వచ్చి చంపి ఏడ ఎగతాలు చేస్తారు అని పరువు కోసం ప్రాణం తీసుకున్నాడు. ప్రాణం తీసుకున్నా కూడా వాళ్ళు పరువు తీశారు. దీనికి కారణం కేవలం దేవునితో లేకపోవడం, దేవుని మాట వినకపోవడం, దేవునితో సరిగా జీవించకపోవడం. ఫస్ట్ దేవుడు ఇష్టపడ్డాడు వ్యక్తిని, ఫస్ట్ దేవుడే కోరుకున్నాడు, ఫస్ట్ దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు, ఫస్ట్ దేవునికి నచ్చింది, ఫస్ట్ దేవుని సౌలుతో ఉన్నాడు. కానీ తర్వాత రాజయ్యాక సౌలుకు దేవుని అవసరం లేకుండా పోయింది. జనాలు ఉన్నారు, పదవి ఉంది, ఆస్తి ఉంది, అందుకే దేవుని దగ్గరికి రాలేకపోయాడు. సౌలుకు అనుభవం లేదు. డైరెక్ట్ రాజయ్యేసరికి వాటిని పెట్టుకొని వాటి మీదే తన లైఫ్ అంతా వెళ్ళిపోయింది. అదే దావీదుకు అన్నం లేకుండా బతికిన బతుకులు, అరణ్యంలో బతికిన బతుకులు ఇవన్నీ తెలుసు కాబట్టి రాజయ్యాక పశ్చాత్తపలిగాడు. రాజయ్యాక మళ్ళీ తన కుమారుడు చచ్చి తరుముతే మళ్ళీ అరణ్య బ్రతుకు కూడా అనుభవించాడు. దావీదుకు అటు బ్రతకడం ఇటు బ్రతకడం రెండు తెలిసింది. రాజైన దాన్ని అవన్నీ మీద ఆశ పెట్టుకోలేదు. సౌలుకు రాజయ్యాక అవన్నిటి మీద పెట్టుకొని సమూయేలు రిలేషన్ పోయింది, దేవునితో రిలేషన్ పోయింది. ఒక పక్క సపోర్ట్ చేసే దావీదుతో మంచిగా ఉండకుండా దావీదుని తరుముకుంటా ఇలాంటి ఒక ముగింపు సౌలు జీవితంలో వచ్చిందంటే కారణం సౌలుకు సమాధాన పడకపోవడం, సౌలు దేవుని చిత్తంలోకి రాకపోవడం, సౌలు దేవుని ఉద్దేశాల్లో బ్రతకపోవడం. అందుకే దేవుడు మనతో లేకపోతే, దేవుడు మనకు జయం ఇవ్వకపోతే పారిపోతున్న బ్రతుకు. వాళ్ళు తరుముతుంటారు, మనం పారిపోతాం. వస్తా ఉంటే మనం చంపుతా ఉంటే మనము ఓడిపోతా ఉంటాం. ప్రాణాలు తీసుకునే పరిస్థితి, ప్రాణం పోయే పరిస్థితి, పరిహాసించబడే బ్రతుకు మనం అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి మాటలు బట్టి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. సౌలు జీవితాన్ని ఆలోచించినప్పుడు, చదివినప్పుడు ప్రభా, రోజు మా జీవితంలో ముగించబడకూడదని కోరుతున్నాం తండ్రి. ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక పారిపోతున్నారు ప్రభా. ఈరోజు శ్రమలకు నిలబడలేక, పోరాటాలకు నిలబడలేక, నా ఒత్తిళ్లకు నిలబడలేక, అవమానాలకు నిలబడలేక నా తండ్రి పారిపోతున్న పరిస్థితుల్లో మేము ఉండొచ్చు నాయన.
కనికరించండి ప్రభా, కనికరించండి దేవా. పారిపోతున్న పరిస్థితుల నుంచి నాయన పారిపోయేటట్టు చేసే పరిస్థితికి తీసుకురండి. ప్రాణాలు తీసుకునే పరిస్థితి నుంచి ప్రాణాలను నిలబెట్టగలిగే పరిస్థితికి తీసుకురండి ప్రభా. నాయన కనికరించండి. పరిహాసించబడే బ్రతుకు నుంచి నాయన ప్రభా ఘనపరిచే బ్రతికి నాయన తీసుకురండి ప్రభా. సౌలు జీవితంలాగా ప్రభా ఎన్నిసార్లు నీ మాట కాదని, ఎన్నిసార్లు నీకు దూరం అయ్యి, ఎన్నిసార్లు నీ చిత్తాన్ని నెరవేర్చలేక ప్రభా నేను నీ సేవకుల దగ్గరికి వెళ్ళక నీ మాటలు మిస్ అయ్యి, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కోల్పోయి, యేసుక్రీస్తు యొక్క కృపను కోల్పోయి, మీ ప్రేమను కోల్పోయి, ఇలాంటి ఓటమితో పారిపోయి ప్రాణాలు పోయే బ్రతుకుతో ఎన్నిసార్లు బ్రతికామో దేవా. దయచేసి ఇలాంటి ముగింపు ప్రభా మా జీవితాల్లో రాకున్నట్లు సహాయం చేయండి. ఇలాంటి ముగింపుతో మా విశ్వాస జీవితాలు ముగించబడకుండా సహాయం చేయండి దేవా. కనికరించండి దేవా, కృప చూపించండి. ఈ తలంపులు మాకు దీవెనకరంగా చేయండి, ఈ ఆలోచనలు మాకు దీవెనకరంగా చేయమని కోరుతున్నాం ప్రభా. ఇంతవరకు ఆరాధనలో మీరు సహాయం చేస్తూ వచ్చినందుకు ఈ వందనాలు. అయినా విన్న ప్రతి మాట నాకు మాకు ఉపయోగకరంగా ఉంచండి. ఎంతమందికి అవసరమో దేవ వారి దగ్గరికి మీరే ప్రభా ఏదో ఒక రూపంలో ఈ మాటలను తీసుకెళ్ళండి ప్రభా. మీరే కృప చూపించండి. ఇంకా ఎంతమందికి ఈ మాటలు అవసరమో ప్రభా వారి దగ్గరికి పంపించండి, లేదా వారినైనా మా దగ్గరికి పంపించమని కోరుతున్నాను ప్రభా. ఈ వారం అంతా కాపాడుతున్నందుకు ఈ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వారం అంతా కూడా కాపాడండి నాయన, సహాయం చేదేవా. ఆత్మీయ జీవితంలో కావాల్సిన శక్తిని దయచేయండి, శరీరంలో కావాల్సిన ఆరోగ్యం దయచేయండి ప్రభా. మానసికంగా కావాల్సిన సమాధానము, ఆదరణ, ఓర్పు ప్రభా, నిరీక్షణ మాకు దయచేయండి ప్రభా. మాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మాతో పాటు కూర్చున్న సంఘస్థులను, విశ్వాసుల్ని, కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే సహాయం చేయండి. సార్వత్రిక సంఘ విశ్వాసులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతో మంది ఈ రోజు ప్రభా నిన్ను ఆరాధించడానికి కూర్చున్నారు. అందులో చిన్న వారం ప్రభా, అల్పులము, మేము ఏ మాత్రం యోగ్యత లేని వారం ప్రభా. వారితో పాటు ఆరాధిస్తున్నాం నాయన. వారిని అంగీకరించినట్టు మమ్మల్ని అంగీకరించండి. మీ సన్నిధిలో మమ్మల్ని చేర్చుకోమని కోరుతున్నాం ప్రభా. చిన్న మందుగా అయినా నేను సంతోషపరిచేవారిగా మమ్మల్ని చేయండి ప్రభా. దావీదు హృదయం నీకు ఇష్టమైనట్టుగా, సౌలు హృదయం నిన్ను బాధ పెట్టినట్టుగా మా హృదయాల్లో నీళ్లను సంతోషపరిచే విధంగా బ్రతకడానికి సహాయం చేయదేవా. అరణ్యంలో ఉన్న దావీదు సంతోషపరిచాడు. రాజుగా రాజ్యం సైన్యం ఉన్నా కూడా సౌలు బాధ పెట్టాడు ప్రభా. దావీదులాగా ఎక్కడున్నా నేను సంతోష పెట్టాలి. ఉన్నా లేకపోయినా, కలిగి ఉన్నా కలిగి లేకపోయినా, పదవిలో ఉన్నా పదవి లేకపోయినా, జనాలు ఉన్నా జనాలు లేకపోయినా, తిండి ఉన్నా తిండి లేకపోయినా నేను సంతోష పెట్టగలిగే హృదయాన్ని దయచేయండి ప్రభా. ఇంతవరకు ఆరాధనలు సాయం చేస్తూ వచ్చినందుకు ఏమన్నాను. ఎంతోమంది ప్రభా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు, అప్పులతో బాధపడుతున్నారు, అనారోగ్యాలతో బాధపడుతున్నారు, ఆవేదనలతో బాధపడుతున్నారు, అవమానాలతో బాధపడుతున్నారు, అసమాధానాలతో బాధపడుతున్నారు, ఆశలు లేని జీవితాన్ని గడుపుతున్నారు ప్రభా. ఓర్చుకోలేని బ్రతుకుతున్నారు దేవా. అలాంటి వారు అందరినీ కనికరించండి. ఇందులో మాకు తెలిసిన వాళ్ళు, ప్రియులు, స్నేహితులు, సంబంధులు కూడా ఉన్నారు ప్రభా. వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. మీరే కనికరించమని కోరుతున్నాం దేవా. మా దేశాధికారులను ప్రభా, ప్రపంచంలో ఉన్న అధికారులను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. మనుషులకు ప్రయోజనకరంగా వారి ఆలోచనలు ఉండనట్లు సహాయం చేయండి ప్రభా. అవి నీ చిత్తానుసారంగా జరుగుతున్న సేవ ప్రభా, వాటిని మీరే కంట్రోల్ చేయమని, ప్రతి దేశానికి క్షేమాభివృద్ధి కోసమై ప్రతి ఒక్క నాయకుడు ప్రయాసపడే విధంగా సహాయం చేయండి. వారు నీ అందరి విశ్వాసం కలిగి ఉండడానికి కూడా మీరే కృప చూపించండి దేవా. అధికారుల నాయకులు ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోండి.
ప్రతి ఒక్క వర్క్ చేస్తూ నేను నీ సేవలో కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి. భూమి మీద మీ సమాధానం దయచేయండి, మీ కృపను దయచేయండి, ఈ చిత్తం నెరవేర్చబడినట్లు సహాయం చేయండి. సాతాను శక్తులను బంధించండి, సాతాను ఆలోచనలని, సాతాను కలిగించే ప్రతి ఒక్క శోధనలని ప్రభా మీరే తప్పించండి, శక్తితో నింపండి. ప్రతి ఒక్కరిని మీ యొక్క సమాధానంతో నింపండి. అక్రమం తగ్గించండి, న్యాయాన్ని తగ్గించండి, అసమాధానం తగ్గించండి, రోగాలను తగ్గించండి, ఆయన శ్రమలు బాధలను తగ్గించండి. సాతాను ఏవేవైతే భూమి మీదకి తెచ్చాడో ప్రభా వాటన్నిటిని మీరు తగ్గించండి ప్రభా. ఆ విధంగా వ్యక్తిగత జీవితాలను, కుటుంబాలను, మరి ఊర్లను, సంఘాలను, దేశాలను జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు మాతో ఉన్నందుకే మరోసారి వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, నా కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి మనకును సార్వత్రిక సంఘాలకుని లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ వరకు తోడైండి నడిపించుగా. ఆమేన్. అందరికీ వందనాలు.